టైమింగ్ ప్లేట్లు చిన్న ప్లేట్లు అవి లేకుండా పోయి కట్ చేయొద్దు అంతా ఇట్లా పెరుగుతారు ప్లేట్లు తెప్పించు మేము పోతాం ఫస్ట్ మీరు కట్ చేస్తే నల్లగా ఉంటాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై తెలుగుదేశం జై తెలుగుదేశం అట్లే పట్ట నా క్యాండిల్ నా క్యాండిల్ అడిచింది క్యాండిల్ హ్యాపీ బర్త్డే అమరన్న రూపేష్ మదన్ మదన్ ఫోనే పంచాలి నీదే ఆడపోయింది ఫోన్ అదే బాగా మదన్ మదన్ ఈసారి మదన్ మీరు ఆడపోయినావా కాదు నీకోసం కాదు పిలుస్తాను కట్ చేయ రేపు మా తమ్ముడు పుట్టినరోజు బా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే జరుగుతారా రేపు మా తమ్ముడు పుట్టినరోజు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఓకే
ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు పలమనేరు ముద్దుబిడ్డ మన శాసనసభ్యులు అమరన్న గారి పుట్టినరోజు సందర్భంగా కని విని ఎరిగిన విధంలో సర్పంచ్ నుండి అదేవిధంగా సమితి అధ్యక్షులుగా అదేవిధంగా రాష్ట్ర తెలుగు యువతగా అదేవిధంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అదేవిధంగా ఎమ్మెల్యేగా మంత్రిగా అన్ని విధాలుగా అంచెలంచెనా ఎదిగిన మా యొక్క ప్రీతమ నాయకులు అమరన్న గారి పుట్టినరోజు ఈ పలమనేరులో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి రంగరంగ వైభవంగా ఈరోజు అన్నగారి బర్త్డే మేమందరూ జరుపుకుంటున్నాము. ఇలాంటి బర్త్డేలు మనం ఎన్నో జరుపుకోవాలనేసి మా ప్రియతమ నాయకులు అమరన్న గారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్లాలనేసి అదేవిధంగా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు అన్నగారికి ఉండాలనేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క ప్రియ శిష్యుడు మన ప్రియతమ నాయకులు అమరన్న గారు. అలాంటి నాయకుని దగ్గర మనమందరము పనిచేయడము, ఆ నాయకుడు మన అమరన్న కింద మనమందరము తెలుగుదేశం పార్టీలో ఉండి మొన్న కూడా చూసాము బ్రహ్మాండమైన ఎలక్షన్లో మంచి మెజార్టీతో అన్నని గెలిపించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి మన అమరన్న గారు. ఎప్పుడైనా కానీ కాల్ చేసినా కూడా వెంటనే మాట్లాడి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించే నాయకుడు మన ప్రియతమ నాయకులు అమరన్న గారిని తెలియజేసుకుంటూ, ఇలాంటి నాయకుడు కింద మనమందరం పనిచేయడము మనకెంతో గర్వకారంగా ఉందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇంకా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లాలనేసి అదేవిధంగా ప్రతి ఒక్క మనసు గెలుచుకున్న నాయకుడు మన అమరన్నాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై అమరన్న. దయచేసి అందరినీ నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా, అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన కూటమి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు జననాయకుడు మన నాయకుడు కల్మషం లేని వ్యక్తి. ఈరోజు చిన్న పదవి ఉంటేనే ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఈ రోజుల్లో ఇందాక ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు సర్పంచ్ నుంచి రాష్ట్రం ఇంకా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోయినా కూడా ఎక్కడ చిన్న మచ్చలేనటువంటి మహానాయకుడు ఈ రాయలసీమకే కాదు త్వరలోనే ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ కి ఆయన సేవలు రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించుకుంటూ మన పలమనేరు అభివృద్ధి ప్రదాత నూతన కాలు అమర్నాథ్ రెడ్డి గారి పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు పర్వదినం పండుగ రోజు. ఈ పలమనేరు నడిబొట్టున ఈరోజు రూరల్ కావచ్చు టౌన్ కావచ్చు నియోజకవర్గం మొత్తం కూడా ఆయన పుట్టినరోజుని ఘనంగా ఒక పర్వదినాన్ని మనమందరూ కూడా జరుపుకుంటున్నాము. ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఆ కలియుగం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన అభిమానులుగా మేమంతా కూడా మనస్ఫూర్తితో ఆయన మేము వేడుకుంటున్నాము. ఆయనకి త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కూడా నూతన కాలు అమర్నాథ్ రెడ్డి అను నేను అనే దీనికోసం మేమంతా కూడా ఎదురు చూస్తాము. ఆయనకి ప్రతి ఒక్కరి తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున మేము ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆయన 100 ఏళ్ళు నాయకుడు వర్తిల్లు 1000 ఏళ్ళు మేమందరూ కూడా ఆయనకి మనస్ఫూర్తిగా ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్, జై అమరన్న. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అభివృద్ధి ప్రదాత అందరి అభిమాన నాయకుడు నిశ్శబ్ద మరియు నిస్వార్థ ప్రజా సేవకుడు పలమనేరు అభివృద్ధి ప్రదాత నవ్యాంధ్ర నిర్మాణంలో భాగం పంచుకున్న మన అందరి అభిమాన నాయకుడు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి నాయకులు మన పలమనేరులో పుట్టడం మన అందరి అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ కూడా రాజకీయంలో బ్రాండ్ అంబాసిడర్గా రాజకీయం ఏ విధంగా చేయాలి, ప్రజలే ముఖ్యంగా భావించే ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా భావించే ఇలాంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం, అందులోనూ మన పలమనేరులో ఉండడం మన అందరూ చేసుకునే అదృష్టంగా భావిస్తూ ఇలాంటి నాయకులను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనతోగాలని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళందరికీ చల్లని దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి నాయకత్వాన్ని మనం అందరూ కూడా ఎప్పుడూ కూడా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై అమర్నాథ్ రెడ్డి గారు, జై చంద్రబాబు నాయుడు గారు.
ఈరోజు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి కూటమి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అమరన్న గారంటే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అభిమానము, గౌరవం ఉంటుంది. ఈరోజు ఆయన సేవలు మన పలమనేరు నియోజకవర్గానికే కాకుండా మన రాష్ట్రానికి కూడా కావాలని మేము కోరుకుంటున్నాము. ఆ దేవుడు ఆయనకి మంచి ఆశీస్సుల్ని, మంచి శక్తిని, యుక్తిని ఇవ్వాలని మేము ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చేసిన కూటమి నాయకులకు అందరికీ, నాయకులకి, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదములు. ఈరోజు పలమనేరు అభివృద్ధి అంటే అమరన్న, ఏ అభివృద్ధిలోనైనా ముందు ఉండేది మన అమరన్న గారు. అలాగే ఇంకొచ్చే జన్మదిన శుభాకాంక్షలు కూడా మనం వేరే రకంగా ఈరోజు మంత్రిగా నెక్స్ట్ చేసుకుంటామని ఖచ్చితంగా మన పలమనేరు ప్రజలంతా బాగుండాలని కోరుకునేవి మన అమరన్న గారు. జై హింద్, జై అమరన్న. పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి జన్మ సందర్భంగా ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యం, ఐశ్వర్యంతో ఆ కలయిక వెంకటేశ్వర ఆశీస్సులు ఉండాలని మేము మనసుగా వాచ కోరుకుంటున్నాం. జై అమరన్న. ఈరోజు మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున, మహిళల తరఫున మేమందరం కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చాము. సార్, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో 100 ఏళ్లు మా మధ్యలో ప్రజాసేవ చేసుకుంటూ సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా కూటమి తరఫున మరొకసారి మీకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. మే గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు అమరన్న బర్త్డే శుభ సందర్భంగా పలమనేరు మున్సిపాలిటీ తరఫున, మీడియా తరఫున, నాయకుల తరఫున ఆయన ఆరోగ్యంతో, ఆ వెంకటేశ్వర పుణ్యంతో ఇంకా 50 ఏండ్లు, ఎవరు కాదులండి 50 ఏండ్లు బాగా బతికి ఆయన మంచి పోస్టులు అనుభవించి మాకంతా సేవ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటాను. నా పేరు కృష్ణమూర్తి గౌడ్. నాకు ఇంకొక పేరుంది, కృష్ణమూర్తి బాబా అంటారు. ఎలక్షన్ ముందర నేను ఒక ఇది చెప్పినాను 165 సీట్లు వస్తుందని చెప్పినాను. ఖచ్చితంగా అట్లే వచ్చింది. అలాగే ఈరోజు చర్చి ముందు ప్రామిస్ చేసి చెప్తా ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఆయన మంత్రిగా వస్తాడు. కానీ విని ఈ రీతిలో ఈ పలమనేరు అదిరిపోయి ఎట్లా బర్త్డే చేస్తామనేసి ఈరోజు మన ప్రియతమ నేత, నా మిత్రుడు అమర్నాథ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన, నేను చాలా ఏళ్ళుగా ఈ రాజకీయం తరపున ఉన్నాము. దానికి ముందు కూడా ఆయనతో ఎంతో అవినాభావ సంబంధం నాకుంది. ఆయనకి 67 ఏళ్ళు పూర్తి చేసుకుని 68వ ఏట ఆయన అడుగెడుతున్నారు. కాబట్టి ఆయనకి ఆ యొక్క ఆంజనేయ స్వామి, మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ భగవంతుడు ఎప్పుడు అతనికి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఆయనకి మన మిత్రులు చెప్పినట్లు ఆయనకి ఈ రాష్ట్రంలో సేవ చేసే భాగ్యము కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయనకి ఆ యొక్క పదవి రావాలని మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మా కూటమి ప్రభుత్వం తరఫున, పలమనేరు కూటమి నాయకుల తరఫున కోరుకుంటూ ఆయనకి ఆ భగవంతుడు ఆరోగ్యం ప్రసాదించి ఎప్పుడు ఆయన చల్లగా ఉండాలని, ఆయన సేవలు ఈ పలమనేరు ప్రజలకి, అదే ఈ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, ప్రెస్కు నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమర్నాథ్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నేత అమరన్న గారి పుట్టినరోజు అంటే పలమనేరు పట్టణ ప్రజలందరికీ పండుగ రోజు. అదేవిధంగా అమరన్న పుట్టినరోజు సందర్భంగా పలమనేరు పండుగ రోజు వాతావరణం నెలకొన్నది. రేపు సంవత్సరం పలమనేరు మనవిలో ఉండు అన్న గారికి మంత్రి పదవి వచ్చి అందరి కోరిక నెరవేరని ఆయన వేడుకలు కోరుకుంటూ జై అమరన్న, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్దలు గౌరవనీయులైనటువంటి మా అమరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఆ దేవుడు ఆయనకి ఆయుష్, ఆరోగ్యము, పదవులు సమకూర్చాలనేసి ఇంకా ఆయన సంతోషంగా ఉండి పలమనేరు నియోజకవర్గం అంతా కూడా బాగుపడాలంటే అమరన్న గారు లాంటి గొప్ప నాయకులు ఉండాలి. కాబట్టి మరొకసారి అమరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై హింద్, జై అమరన్న. హ్యాపీ బర్త్డే అమరన్న, హ్యాపీ బర్త్డే అమరన్న, హ్యాపీ బర్త్డే అమరన్న. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు మాకు చాలా పండుగ దినము. ఏమంటే మా ప్రియతమ నాయకుడు, మా శాసనసభ్యులు నిరంతరము మాకు తోడుండి మమ్మల్ని బాగోగులు తీసుకునే ఒక నాయకుడు శాసనసభ్యుడు నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారి 68వ పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ పలమనేరులో తెలుగుదేశం కార్యకర్తలు మరియు కూటమి కార్యకర్తలందరూ చాలా ఘనంగా మేము దీన్ని జరుపుకున్నాము. ఇదే మాదిరి వాళ్ళు మా పలమనేరుకి సేవ చేసే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి మొత్తము సేవ చేసే అవకాశము మంత్రి పదవి ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా వస్తుందని, నెక్స్ట్ బర్త్డే వాళ్ళని మంత్రి పదవిలో చూడాలని మేమంతా కోరుకుంటూ వాళ్ళకి ఆ కలిగే దేవుడు వెంకటేశ్వర స్వామి మధ్యలో రావద్దండి. जय बोलो गणेश महाराज की जय, गणेश भगवान की जय, बोलो गणेश भगवान की जय। మర్యాద అడ్డం పెట్టదు ఫోను. పెట్టండి పెట్టండి. వినో వినో ఇచ్చేసి నా లోకే నాకు జరుపుకున్నా ప్రోగ్రామే కోపాలు వస్తుంది. నాయకత్వం నాయకత్వం సరే కొంచెం ఈరోజు రండి రండి మీరు ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ గుండుబాయి నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఆచార్య వాళ్ళు రోడ్డుకి ఇరుప్రక్కల 100 చెట్లు దాకా నాటడం జరుగుతోంది. నేను ఈ ఉద్దేశం అయితే మంచిదే, దాన్ని కారణం లేదు. కానీ ఈ చెట్టుని కాపాడి పెద్ద చేసే బాధ్యత కూడా తీసుకుంటేనే
దానికి సాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు చెట్లు నాటేసి మేమందరూ వచ్చి ఫోటోలు తీసుకొని ప్రెస్కి ఇచ్చేసి వెళ్ళిపోతే కాదు. దీన్ని నాటిన చెట్లని ప్రతి చెట్టుని కాపాడే బాధ్యతగా తీసుకుంటేనే దీనికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ 100 చెట్లని ఇతని బాధ్యత తీసుకొని పెంచి పోషిస్తే దానికి మేము అమర్నాథ్ రెడ్డి గారు కానీ మేము కానీ సంతోషపడతామని తెలియజేస్తున్నాం. కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. సందర్భంగా మా జిల్లా తెలుగు యువత కార్యదర్శి 20వ వార్డుకి సంబంధించి బూత్ కన్వీనరు లోకేష్ ఆచారి చాలా విలువైన రేళ్ల చెట్లు తెచ్చినారు. దాదాపు 100 చెట్లు దాకా. ఇక్కడ మదనపల్లి రోడ్డు వైడింగ్ లో బాగా వెడల్పోయింది. ఆ చెట్లింటి బాగా చెట్లు తవ్వి నాణ్యమైన చెట్లు తెచ్చినాడు. అది ఆయన జన్మదిన పురస్కరించుకొని ఆ చెట్లు పెద్దవి 10 మందికి నీరు ఇవ్వాలని ఆ పేరు కూడా మన లోకేష్ ఆచార్య ఆయన్ని కూడా మేము మున్సిపాలిటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేరు టైగర్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయినటువంటి పలమనేరు శాసనసభ్యులైనటువంటి అమరన్న గారి పుట్టిన సందర్భంగా ఈసారి ఏమనుకున్నానంటే కొత్తగా చెట్లు నాటాలనుకున్నాను. ఎందుకంటే రోడ్డు వెడల్పోయింది, దాంతో చెట్లు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు రేళ్ల చెట్టుని తెప్పించి ఒక 100 చెట్లు నాటుతున్నాను. పలమనేరు శాసనసభ్యుడు అమరనాథ్ రెడ్డి అన్న గారు నిండు నూరేండ్లు ఆరోగ్యాలతో సుక్షంతో ఉండి మమ్మల్ని దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అమరన్న వర్ధిల్లాలి, అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమరన్న నాయకత్వం. ఏ బాబు సెలెక్ట్ అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం. నా ఇట్లా చూడన్నా, నా ఇట్లా చూడన్నా లోకేష్, మట్టి తోయండి దానికి. అమర నాయకత్వం, అమర నాయకత్వం, అమర నాయకత్వం, నారదుడి నాయకత్వం, నారదుడి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు అమరన్న గారి పుట్టినరోజు సందర్భంగా మన 20వ వార్డు అధ్యక్షుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో గుండుబాయి దగ్గర నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు చెట్లు నాటడం జరిగింది. దాదాపు 100 చెట్లు. ఆ చెట్లు కూడా ప్రతి ఒక్క షాప్ కూడా ఈయన చెప్పడం జరిగింది. ఈ చెట్టుని బతికించే బాధ్యత మీది అనేసి కూడా చెప్పడము, అదేవిధంగా డైరీ కానీ వాటర్ పోసే బాధ్యత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి సంవత్సరం లోపల ఈ చెట్టు బ్రహ్మాండంగా ఎదిగి అదేవిధంగా మంచి ఫ్లవర్స్తో ఈ చెట్టు తెప్పేయడం జరిగింది. కాబట్టి మా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అమరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏం కావాలా అంతా తీసినాక అమరన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. హ్యాపీ బర్త్డే టు యు అమరన్న, 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 హ్యాపీ బర్త్డే టు యు. నమస్కారం. ఈరోజు ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పలమనేరు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు అమరన్న గారికి ఈరోజు గంగవరం మండల
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రజల మనిషి, ఆశా జ్యోతి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఎవరైనా కష్టమని మా ప్రీతమ నాయకులు మా అన్నగారి దగ్గరికి వచ్చిన వెంటనే స్పందించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద ఇటు అధికారులతో కానీ ఇటు మాతో కానీ మాట్లాడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న మా ప్రీతమ నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో మంచి ప్రజాసేవ చేయడానికి ఆ భగవంతుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చల్లని చూపు, ఆశీస్సులు ఎల్లవేళలా ఆయన మీద ఉండి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు మరియు పలమనేరు నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఆయన యొక్క సేవలు చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని ఆ దేవదేవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా నేను ఈరోజు వేడుకుంటున్నాను. నీచెక్కెత్తరా చెప్తా, నీచెక్కెత్తరా. ఫోటో మీద పోయి అందరూ రాని ఉండబా కొంచెం ఉన్నా అరన్నా ప్రజానేత, ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతి, చిత్తూరు జిల్లా రారాజు, పలమనేరు మగమహారాజు అమరన్న గారికి గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరన్న గారికి ప్రజాసేవ చేయడానికి దేవదేవుడు ఇంకా 100 ఏళ్ళు ఆయుష్ కలిగించి ఆయన ప్రజాసేవలో పేదలకి సేవ చేసే భాగ్యం కలిగించాలని మా మండల ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున కోరుకుంటూ అమరన్నకి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే చెప్తా కట్టండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కొంచెం చేసుకొని పెట్టాలా? గర్ల్ఫ్రెండ్ పెట్టి పెట్టండి ఎట్లా? తినేవాళ్ళకి తినిపించండి నువ్వు. పెట్టి ఏమవుతుంది?
అడ్డంగా ఉంటే బాబు సైడ్ రండి, బాబు సైడ్ రావాలి, సైడ్ రావాలి, వెనక్కి రండి. నా పంచాయతీ మీరే తీసుకోండి. ఎవరు అడిగారు అప్పుడే చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఉంది సూపర్. కొంచెం అందరికీ ఉందే మీకోసం పెట్టాలి. తీసుకున్నారు.